జ్ఞానులు కూడా పరమాత్మ మాయకు లోనవుతారా? అయితే మన పరిస్థితి ఏమిటి? మనలో చాలామంది అనుకుంటాము, నాకు జ్ఞానం వస్తే నేను ఎప్పుడూ తప్పు చేయను అని. కానీ నిజమేమిటంటే ఎంత మహాజ్ఞానులైనా ఒక చిన్న క్షణంలో మాయలో పడిపోతారు. ఇది మీరు తెలుసుకోవాలి. శనకాదులు లాంటి మహారుషులు కూడా ఒకసారి మాయలో పడిపోయారు. అస్మద్గురుభ్యో నమః. నమస్తే. ఒకసారి శనకాదులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వారం దగ్గర ఉన్న జయ విజయులు వారిని ఆపారు. అప్పుడు కోపంతో శనకాదులు శపించారు వారిని, మీరు రాక్షసులుగా పుట్టండి అని. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇది సాధారణమైన సంఘటన కాదు. దీనికి ముందే లక్ష్మీనారాయణుల మధ్య ఒక చిన్న ప్రణయ కలహం జరిగింది. అంటే చిన్న ఫైట్. అమ్మవారు కోపంతో వెళ్ళిపోయింది. స్వామి కూడా రావద్దు అని అంటాడు. ఈ మాటలు విని జై విజయులు నిజంగానే అడ్డుకుంటారు. అమ్మవారు వచ్చి నా ఇంటికే నన్ను రానివ్వటం లేదా అని కోప్పడుతుంది. మీకు రాక్షస స్వభావం వచ్చింది, రాక్షసులుగా పుట్టండి అని శపిస్తుంది. తర్వాత శనకాదులు కూడా అదే శాపాన్ని ధృవీకరించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పరమాత్మ మాయ ఎంత బలమైనది అంటే శనకాదులు, బ్రహ్మాదులు, ఇంద్రాదులు కూడా లోనవుతారు. అయితే ఎవరు లోనవరు? కపటం లేని భక్తి ఉన్నవారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చెబుతారు. మాయను దాటటం కష్టం, కానీ నన్ను ఆశ్రయించిన వాడు దాటగలరు. జ్ఞానం ఉన్న మాయలో పడవచ్చు, కానీ నిజమైన భక్తి ఉన్నవారు ఎప్పుడూ పడరు. మాయను గెలవాలంటే మనసులో కపటం లేని భక్తి ఉండాలి. అదే అసలైన మార్గం. జై శ్రీమన్నారాయణ.